తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో గ్లోబల్ సమ్మిట్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘనంగా నిర్వహించింది. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారం చేస్తుంది. సో ఎన్ని లక్షల కోట్లు వచ్చాయి, అసలు దాంట్లో నిజమెంత? మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత మన్నె క్రిషాంక్ ఉన్నారు. అన్న, ఏంటి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయని చెప్పేసి చెప్తున్నారు, మరి ఏంటి నమ్ముతున్నారా? ఎట్లా ఉండబోతుంది? ఒకటండి, తెలంగాణ రైజింగ్ అని పేరు పెట్టినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులుగా ఈ పార్టీ తెలంగాణ రైజింగ్లోనే ఉండాలి, తెలంగాణ టాప్లో ఉండాలని మేము భావిస్తాం. రేవంత్ రెడ్డి గారిలాగా తెలంగాణ ఖతమైపోయింది, తెలంగాణ దరిద్రంగా ఉన్నది, తెలంగాణని ఎవరు నమ్ముతలేరు అట్లా అనుకునే వాళ్ళం కాదు. తెలంగాణ టాప్లో ఉండాలి. ఇలా రేవంత్ రెడ్డి గారికి తెలియంది ఆర్బీఐ మాజీ గవర్నర్ గారికి తెలుసు కాబట్టి వారు ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలన గురించి మాట్లాడారు. అయితే ఒకటే ఏంటిదంటే 150 కోట్లు నువ్వు ఇప్పుడు ఖర్చు పెట్టినప్పుడు, మొన్న 100 కోట్లు రాహుల్ గాంధీ గారు భారత్ సమిట్కి ఖర్చు పెట్టినావు, మిస్ వరల్డ్కి ఖర్చు పెట్టినావు, ఇన్ని సమిట్స్ నువ్వు 150 కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టిన తర్వాత మరి నిజంగా పెట్టుబడులు వస్తున్నాయా అనంటే, ఒకవైపు ఇక్కడి నుంచి మొన్న సిగాచి అండ్ విరూపాక్ష ఇదే సమిట్ జరుగుతున్నప్పుడు కర్నూలుకి తరలించేసారు. సో ఇవాళ పెట్టుబడులు పోతున్నాయి. ఫాక్స్కాన్ ఎక్స్పాన్షన్ ఇక్కడ జరగలేదు, సెమీ కండక్టర్ ఫెసిలిటీ ఇక్కడ రాలేదు, కేన్స్ వెళ్ళిపోయింది, కార్నింగ్ వెళ్ళిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇవాళ మరి ఏం పెట్టుబడులు వస్తున్నాయి అనంటే, ఫస్ట్ ఈ గ్లోబల్ సమిట్ని నమ్మే కంటే ముందు నువ్వు దావోస్కి 2 సార్లు వెళ్ళినావు, అమెరికాకు ఒకసారి వెళ్ళినావు, జపాన్కి ఒకసారి వెళ్ళినావు, కొరియాకు ఒకసారి వెళ్ళినావు, సింగపూర్కి ఒకసారి వెళ్ళినావు. వెళ్ళిన తర్వాత తెచ్చిన పెట్టుబడులు ఏదైతే ప్రకటించారో, గోధి ఇండియా, వాల్ష్ కర్రా, మెయిన్ హార్టు, స్వచ్ఛ బయో, మీ సొంత తమ్ముని కంపెనీ, యంత్రా టెక్ కంట్రోల్స్, మనకిన్ బయో, ఇవన్నీ బోగస్ కంపెనీలు. ఇవి ఎన్నోసార్లు కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది. ₹1,00,000 మొదలైన కంపెనీలు ఇవాళ ఇగోండి, వీరంట 4,500 కోట్లు పెట్టుబడి పెడతారంట. 4,500 కోట్లు పెట్టుబడి పెట్టే అతిరథ హోల్డింగ్స్ కావూరి హిల్స్లో మొదలైన కంపెనీ ఇది. ఇట్లుంటుందా మంత్రి గారు? ఇట్లా 4,500 కోట్లు నిజంగానే ఇట్లా పెట్టుబడిదారులు ఉంటే ఎందుకు ఇట్లాంటి బోగసు ప్రకటనలు ఎందుకు? ఇంకో కంపెనీ ఆస్థా గ్రీన్ ఎనర్జీ అనేది కంపెనీ, అది ఎవరు దానికి ఓనరు? జానారెడ్డి గారు అబ్బాయి జయవీర్ రెడ్డి గారు. మరి దానికోసం గ్లోబల్ సమిట్ ఎందుకు? గాంధీ భవన్ సమిట్ అని పెట్టుకొని అక్కడనే ఓపెన్ చేసేసుకోండి మీరు. సో ఇవాళ ఒకటి ఏంటిది అని అంటే, డైవర్ట్ చేయడానికి, గ్యారెంటీల గురించి మాట్లాడొద్దు, డిక్లరేషన్ల గురించి మాట్లాడొద్దు, ఇచ్చిన హామీల గురించి 420 హామీల గురించి మాట్లాడొద్దు అని అంటే, అందమైన విజువల్ ఎఫెక్ట్లు చూపెట్టడం, ఏఐ చూపెట్టడం. ఇలా చూడండి, మీకు అక్కడ మన సెక్రటేరియట్ ఎక్కడైనా కనబడ్డదా? లేదు. మన కమిషనరేట్లు ఎక్కడైనా కనబడ్డాయా? కనబడలేదు. మన కలెక్టరేట్లు ఎక్కడైనా కనబడ్డాయా? కనబడలేదు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కనబడ్డదా? కనబడలేదు. టీ హబ్ కనబడ్డదా? కనబడలేదు. టీ ఫైబర్ వర్క్స్ కనబడ్డాయా? కనబడలేదు. ఎందుకు ఇవన్నీ దాచిపెట్టడము? ఎందుకంటే అవన్నీ కేసీఆర్ గారికి క్రెడిట్ పోతాయి కాబట్టి, లేని వాటిని ఏఐ ద్వారా సృష్టించి ఆ విజువల్ డాక్యుమెంట్ కూడా పూర్తిగా చాట్ జీపీటీయే. సో సొంతంగా బుర్ర పెట్టలేదు కాబట్టి ఇవాళ దొంగ కంపెనీలు, బోగస్ కంపెనీలు, డొల్ల కంపెనీలు వస్తున్నాయి. దాన్ని నమ్మి ఏదో ఒక ఆర్భాటం ఈవెంట్ మేనేజ్మెంట్ నడుస్తున్నది ఈ ప్రభుత్వం. ఇవాళ మెస్సీ వస్తున్నాడు, రాష్ట్రం అంతా మెస్సీ గురించి మాట్లాడదాం. నీ సమ్మిట్ నడుస్తుంటే నువ్వు హోంమంత్రివి, 3 హత్యలు జరిగినాయి. ఒక రియాల్టర్ చంపేశారు, ఒక అమ్మాయి చంపేశారు. ఇన్ని హత్యలు జరుగుతుంటే, గన్ కల్చర్ నడుస్తుంటే, పారిశ్రామికవేత్తలను ఎల్ఎన్టీ సిఎఫ్ఓ నువ్వు అని బొక్కలేయండి. ఎందుకు? నీ పథకం గురించి మాట్లాడండి కాబట్టి, నీ పథకం వల్ల నష్టం జరుగుతుంది అని. వాళ్ళు మెట్రో తీసుకొని వెళ్ళిపోయారు, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. డెకెన్ సిమెంట్స్ అనే పారిశ్రామికవేత్త తుపాకీ పెట్టి బెదిరించిర్రు అనేసి అంటున్నారు. 300 కోట్లు వసూలు చేసినావు అని. ఇవాళ దేంట్లో రైజింగ్? క్రైమ్ రేట్లో రైజింగా? గన్ కల్చర్లో రైజింగా? మీ మంత్రులు రోడ్ల మీదకి పడి పోలీసు వాళ్ళతో కొట్లాడబడుట్లో రైజింగా? లేకుంటే మీ మంత్రులు వార్నింగ్లు ఇచ్చి ల్యాండ్ గ్రాబింగ్ చేసేయడంలో రైజింగా? లేకుంటే మీ మంత్రులు పారిశ్రామికవేత్తలను తుపాకులు పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు బెదిరించడం, ఇందులో రైజింగా? కాంట్రాక్ట్లు, కరప్షన్లు రైజింగ్. అందుకే ఈ 2 సంవత్సరాల మీ చిట్టా అన్నీ కూడా ఆ కంపెనీల చిట్టా ఇందులో పెట్టి రిలీజ్ చేయడం జరిగింది. కేవలం అక్కస్తోనే బీఆర్ఎస్ మా మీద ప్రచారం చేస్తుంది, దుష్ప్రచారం చేస్తుంది. చాలా వరకు పెట్టుబడులు వచ్చాయి, బావబాంబర్దులు కుళ్ళుతోనే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి. ఒకటండి, ఇన్ని రోజులు కుళ్ళు పడ్డది మీరు. ఎందుకు కుళ్ళు పడుతుందని చెప్పండి. మేము రాష్ట్రం మంచి జరగాలి, రాష్ట్రం మంచిగా ఉండే అని మేము చెప్పినాం. రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నది మీరు. ఈ 2 సంవత్సరాల్లో ఏం తెచ్చిర్రో పదండి కలిసి వెళ్దాం. రేవంత్ రెడ్డి గారు వస్తారా, ఇటు నుంచి కేటీఆర్ గారు వస్తారు. ఎక్కడ వీళ్ళు పెట్టుబడి పెట్టిర్రు? ఒక్కొక్కటి 5,000 కోట్లు, 10,000 కోట్లు అని అంటున్నారు కదా. 2 సంవత్సరాలు ఇవాళటి లేటెస్ట్ వదిలేద్దాం. ఎందుకు మీది ఇంత ఇమీడియట్గా ఎందుకు పడడం? నువ్వు డావోస్ నుంచి చెప్పినాయి, నువ్వు ఈ రకరకాల చెప్పినాయి, అవన్నిటికీ పోదాం. నువ్వు మాట్లాడుతున్నదే రాంగ్ ఉన్నది. అదానీ కంపెనీని ఇవాళ పొద్దున కూడా రాహుల్ గాంధీ గారు అదానికి వ్యతిరేకంగా మాట్లాడారు. నువ్వేమో పక్కపొంటి అదానిని తీసుకొని వస్తావు, పెట్టుబడి పెట్టుకుంటావు. మీ జయరాం రమేష్ వాంతారా అనేది తప్పు,
జూ పార్కులు, టైగర్ రిజర్వ్లు ప్రభుత్వమే నడిపియాలి, ప్రైవేట్ నడిపియొద్దని అక్కడ మాట్లాడతాడు. ఢిల్లీలో పార్లమెంట్లో ఒక వ్యక్తి ఒకటి మాట్లాడతాడు, ఇక్కడ నువ్వేమో వాంతారా పార్క్కి నువ్వు జాగిచ్చేస్తావు, తెలంగాణ జాగిచ్చేస్తావు, నువ్వు 1000 ఎకరాలని ఇస్తావు నువ్వు. సో నీ పార్టీలో క్లారిటీ లేదు. మేము చాలా క్లియర్గా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరము, సీరియస్ పెట్టుబడులు 100% అవసరం. అరే నువ్వు ఎక్కడైతే నువ్వు ఫ్యూచర్ సిటీ అని చెప్పుకుంటున్నావో ఆ జాగా 13,900 ఎకరాలు మేం కదా ల్యాండ్ అక్విజిషన్ చేసింది మేము. దేనికోసం? ఫార్మా సిటీ కోసం. నీకు ఒక క్లారిటీ ఉందా? ఫార్మా సిటీ రద్దని నువ్వే అంటావు, ఫార్మా క్లస్టర్ అని నువ్వే చెప్తావు. ఇవాళ ఒకటే చోటు ఇండస్ట్రీస్ అక్కడికే వస్తాయంట, స్పోర్ట్స్ స్టేడియంస్ అక్కడికే వస్తాయంట, స్కిల్ సెంటర్స్ అక్కడికే వస్తాయంట, ఫిలిం స్టూడియోలు అక్కడికే వస్తాయంట. ఎట్లా సాధ్యమవుతుందండి? ఇప్పటిదాకా ఒక లెక్క, సమ్మిట్ తర్వాత ఒక లెక్క, నా ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్ కోసం పాటుపడతా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఎట్లా వస్తున్నారు? అంటే మొన్నటి వరకు 2 సంవత్సరాలు 70mm సినిమా చూపెట్టిర్రు, ఇవాళ ఐమాక్స్లో సినిమా చూపెట్టిర్రు, రేపు ఇంకేం చూపెడతారు? సో చేసింది ఏమి లేదు కదా. సో ఇట్లాంటి అందమైన వీడియోలు చేస్తూ చూపెడుతూ ఉంటారు కాబట్టి దీనికి తర్వాత ఒక లెక్క అనేది. అంటే రేపు మెస్సీతోని మనకి ఇంకొక సినిమా చూపెడతారు కావచ్చు, ఎందుకంటే ₹1,00,000 అంట కదా దానికి. ఫోటో దిగడానికి 10 లక్షల రూపాయలు, ఆ మ్యాచ్కి పోవాలంటే ₹1,00,000. అంటే ప్రభుత్వ ధనమా ఇది? ప్రభుత్వానికి వస్తుందా? అంతమంది పాపం టికెట్లు కొనుక్కొని ₹1,00,000 10 లక్షలు ఖర్చు పెడుతుందంటే ఇది ప్రభుత్వ ఖజానాకు కూడా పోతుంది. అదొక ప్రైవేట్ ఈవెంట్, కానీ దాన్ని కూడా నా ఖాతాలోకి వేసేసుకుంటా, మెస్సీని కూడా నా ఖాతాలోకి వేసేసుకొని వాడుకుంటా అనేది. సో వచ్చే 3 సంవత్సరాల్లో ఏం చేస్తారు, రైతులకు ఏం చేస్తారు, యువతకు ఏం చేస్తారు? నిజంగా నిన్ననే చూస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీ యువత మాకు నోటిఫికేషన్ల గురించి, మా క్యాలెండర్ గురించి మాట్లాడనే లేదని, అట్లాంటి తప్పించుకోయే పరిస్థితి. సో చూద్దాం ఇంకెన్ని ఈ 3 సంవత్సరాల్లో ఏం రియల్గా ఏం చేస్తారో, ఏం సినిమా చూపిస్తారో చూద్దాం. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు తీసుకొచ్చిన పెట్టుబడులు జీరోనా, లేకపోతే డొల్ల కంపెనీ అని మొదటి నుంచి చెప్తున్నారు? నిజంగా ఉందా, లేకపోతే ఏం ఈ 2 సంవత్సరాల నుంచి ఎలాంటి కంపెనీ రాలే తెలంగాణకు సంబంధించి? ఏం కంపెనీస్ వచ్చినాయో వాళ్ళనే చెప్పండి. ఈస్ట్ ఇండియా కంపెనీ అని నువ్వు అన్నావు చూడండి, ఆ కంపెనీ గురించి మనం మాట్లాడుకుందాము. నిన్న మొత్తం వారినే వేసుకొని తిరిగిరు కదా. లేదు ఫాక్స్కాన్ ఎక్స్పాన్షన్ చేసిందా, లేదు కీన్స్ వచ్చిందా, లేదు సెమీకండక్టర్ ఫెసిలిటీ వచ్చిందా? ఏ కంపెనీ వచ్చిందో పేరు చెప్పండి. మేము తెచ్చినయే దాన్ని ఎక్స్పాన్షన్ చేయడం కాదు, కనీసం ఉన్న వాటిని కాపాడుకోండి. వెళ్ళిపోయే లిస్ట్ ఉన్నది. అట్లాని నార్మల్గా రెగ్యులర్గా మేము చేసిన ఎఫర్ట్స్తో ఇప్పుడు గ్రీన్కో ఉన్నది. గ్రీన్కో కంపెనీ ఇవాళ 5 పెట్టుబడులు పెట్టింది, కానీ అదే గ్రీన్కో మీద నువ్వేం చేసినావు? క్విడ్ ప్రోకో అన్నావు, ఫార్ములా ఈ తీసుకొని వచ్చిర్రు వాళ్ళు తప్పు అని అన్నావు, ఇవన్నీ అన్నావు కదా. మరి నువ్వు మళ్ళీ వాళ్ళ గ్రీన్కోతో నీ ఒప్పందాలు చేసుకుంటున్నావు నువ్వు. సో మేము పెట్టిన ఎఫర్ట్తోని మేము తెచ్చిన కంపెనీలతోని మంచి జరిగితేనేమో మమ్మల్ని మా క్రెడిట్ ఇవ్వవు, కానీ నువ్వు ఇవాళ ఏదైతే బోగస్ కంపెనీలు తీసుకొని వస్తున్నావో దానికేమో చాలా గొప్పలు చేసుకుంటావు. సో మేమనేది ఏంటంటే బ్యాలెన్స్ చేయండి. ఇప్పుడు దువ్వూరి సుబ్బారావు గారు ఇక్కడ దాకా వచ్చి అంత గొప్పగా చెప్పారు, టోనీ బ్లేయర్ గారు చెప్పారు. సో ఇంతమంది చెప్తున్న తర్వాతనన్నా తెలంగాణకు 10 సంవత్సరాల పాలనలో జరిగిన మంచిని గుర్తించండి అని ఫైనల్గా చెప్పండి. చాలా వరకు మంత్రులు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర పోయారు, ప్రధాని దగ్గర పోయారు, ఈవెన్ రాహుల్ గాంధీ కూడా రాలేదు. ఎట్లా చూస్తున్నారు? రాహుల్ గాంధీ గారు నిన్న ఏదో ప్రైవేట్ ఫంక్షన్లో కలిసినట్టున్నారుగా రేవంత్ రెడ్డి గారికి. అంటే రేవంత్ రెడ్డి గారి పాలనను అంత సీరియస్గా తీసుకోవట్లేదా రాహుల్ గాంధీ గారు? లేదు, తెలంగాణ నుంచి తప్పించుక తిరుగుతున్నారు రాహుల్ గాంధీ గారు. ఎందుకంటే అశోక్ నగర్లో నిలబడి రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? మీకు ఎప్పుడు అవసరం ఉన్నా నేను ఉంటా అని అన్నారు. మరి ఆ అశోక్ నగర్ యువత కోసం వస్తలేరే? లేదు, చట్టం చేస్తాము గ్యారంటీలను అని అన్నారు, మళ్ళీ తిరిగి చూస్తలేరే? ఇవాళ అదానితోని వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అంబానీకి భూములు ఇస్తున్నారు. మరి అయినా రాహుల్ గాంధీ గారు మాట్లాడతలేరే? ఇక్కడికి వస్తే ఇవన్నీ రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తారా? ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన కానివ్వండి, ఎలా లాఠీచార్జీలు అవుతున్నాయో, ఎలా హత్యలు జరుగుతున్నాయో వీటన్నిటిని రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తారా అనేదే. అందుకే తప్పించుక తిరుగుతుర్రా. తెలంగాణకి రారు కానీ ప్రైవేట్ ఫంక్షన్లో మాత్రం నిన్న రేవంత్ రెడ్డి గారిని కలిసిర్రు. అంటే అంతెందుకండి, ఇలా పార్లమెంట్ ఉన్నది కదా, గంతనే సీరియస్ ఉంటే బీసీ 42% గురించి ఎందుకో మాట్లాడతలేరు రాహుల్ గాంధీ గారు. మర్చిపోయారు దాన్ని. కులగణన అని చెప్పినావు, తెలంగాణ మోడల్ అని చెప్పినావు, 200 కోట్లు ఖర్చు పెట్టినావు, మా బీసీలను నమ్మించినావు, హైకోర్టులో పెద్ద స్టంట్ వేసినావు, మంత్రులందరూ పోయినరు. ఏమైంది మరి? వాళ్ళు ఎందుకో బీసీ 42% గురించి మాట్లాడతలేరు. సో ఇవాళ రాహుల్ గాంధీ గారికి తెలంగాణ డబ్బులు తీసుకొని రండి, భూమి అమ్ముతావా చేసుకో, భూమి అమ్ముకో, హెచ్ఐఎల్టీపీ తీసుకో, ఇంకేదైనా చేసుకుంటావా, స్కామ్ చేసుకుంటావా చేసుకో, ఎవరికైనా మంత్రి పదవి అమ్ముకుంటావా అమ్ముకో, ఎమ్మెల్యే అమ్ముకుంటావా అమ్ముకో, ఎమ్మెల్సీ అమ్ముకుంటావా అమ్ముకో, డబ్బులు తీసుకురా. మాకు కావాల్సింది డబ్బులు. హర్యానాకి మీ డబ్బులే కావాలి, తెలంగాణ డబ్బులు కావాలి, మహారాష్ట్రకి తెలంగాణ డబ్బులే కావాలి, ఎలక్షన్స్ ఉంటే ఇమీడియట్గా చాపర్ పంపించాలి, బీహారు రకరకాల రాష్ట్రాల్లో డబ్బులు వస్తే చాలు, తెలంగాణ ప్రజలు ఏమైతేంది అనేది రాహుల్ గాంధీ గారి పాలసీ ఉన్నది. అందుకే మొన్న కూడా వారు ఆ సమ్మిట్కి రాలేదు.
ఖచ్చితంగా తెలంగాణ సమ్మిట్ సంబంధించి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పేసి గతంలో భారత్ సమ్మిట్కి సంబంధించి కూడా చూసాము. చాలా వరకు ముఖ్యమంత్రి కూడా చాలా దేశాలు తిరిగి వచ్చారు. బట్ ఒక్క పెట్టుబడులు కూడా రాలేదు. దాదాపు అన్ని ఫేక్ కంపెనీలు తీసుకొచ్చి పెద్ద గొప్పలు పోతున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కనీసం రాహుల్ గాంధీ కూడా రాలేదంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీకి సంబంధించి చాలా వరకు హామీలు ఇచ్చారు. దానికి సంబంధించి రాహుల్ గాంధీ ఇక్కడికి వస్తే వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుందన్న భయంతోనే రాహుల్ గాంధీ కూడా గ్లోబల్ సమ్మిట్ సంబంధించి మొహం చాటేసిన పరిస్థితి. సో ఖచ్చితంగా కేవలం తెలంగాణని ఒక ఏటీఎం లాగా మాత్రమే, ఎక్కడ దేశంలో ఎక్కడ ఉన్నా ఎలక్షన్స్ ఉన్నా కేవలం తెలంగాణని ఒక ఏటీఎం లాగా వినియోగించుకుంటున్నారు తప్ప తెలంగాణకు సంబంధించి ఏం అభివృద్ధి జరగట్లేదు. గ్లోబల్ సమ్మిట్తో దాదాపు 150 కోట్లు పైగా ఖర్చు పెట్టి గ్లోబల్ సమ్మిట్ చేశారు. అదంతా వేస్ట్ అని చెప్పేసి మన క్రిషాంక్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.